హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫనీ క్రియేటివ్ ఐడియాస్. ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. వీడియో టాపిక్ ఏంటన్నా ఇప్పుడు మీకు చెప్తా. ముందైతే ఇంట్రో చూసాను ఫ్రెండ్స్. ఛానల్ ఇంట్రో కాదు, వీడియో ఇంట్రో చూసాను. ఇప్పుడు వీడియో ఇంట్రో చూసారు ఫ్రెండ్స్. వీడియో ఏంటన్నా మీకు అర్థమైంది. జేఎఫ్కే ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు ఇంటీరియర్ కొంచెం చూపిస్తాను. స్టార్ట్ మొత్తం ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉంది, ఎట్లుంది, రన్వే ఎట్లుండే ఏంటన్నా మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉంది ఏంటనే. మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అయితే మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు, బయటకైనా లోపలకైనా ఆల్మోస్ట్. దానికి డబల్ ట్రిపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మీకైతే చూపిస్తా. రోడ్ అయితే రన్వే కిందకి వెళ్ళి ఉంటుంది. మీకు అదిగే చూపిస్తుంది ఫ్రెండ్స్. రన్వే కిందకి వెళ్ళి రోడ్డు పోతుంటుంది. మన మీదకి వెళ్ళి ఫ్లైట్ ఇట్లా పోతుంటాయి ఫ్రెండ్స్. మనకు కనిపించదు కానీ ఆ ఫీలింగ్ వస్తుంటే మన మీదకి వెళ్ళి పోతున్నట్టు. నేనైతే ఆ ఫీలింగ్ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన. అదిగే మీకు విజువల్ చూపిస్తా. లాస్ట్కి ఇంకా మొత్తం వీడియో ఎయిర్పోర్ట్ నుంచి లాస్ట్కి మొత్తం మాట్లాడుకుని ఇప్పటికైతే మన వీడియోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పినట్టే ఇప్పుడు ఎయిర్పోర్ట్ చూపించబోతున్నాను. ఏదైతే ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ మొత్తం మీకైతే చూపిస్తుంది ఇప్పుడు ఎట్లుంటుంది. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఫ్లైట్లోకి వెళ్తున్నాను. ఫ్లైట్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. హాయ్, చూసారా $3 సీట్లు వస్తున్నాయి. ఏదన్నా చూసారా ఫ్రెండ్స్, నేనైతే కూర్చున్నాను. మీకు బయట లొకేషన్ చూపిస్తున్నాను. బయట లొకేషన్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా మంచిగా అనిపిస్తుంది. చూడడానికి వ్యూ కూడా మంచిగా ఉంది. ఫ్లైట్ అయితే టేకాఫ్ అవుతుంది ఫ్రెండ్స్. అది టేకాఫ్ అయింది ఫ్రెండ్స్. బాగా కిక్కే ఫ్రెండ్స్ టేకాఫ్ అయ్యేటప్పుడు. కొన్నాళ్ళు భయపడతావు మనకు అలాంటి మొబైల్లో అవుతుంది ఫ్లైట్. చిన్నప్పటి నుంచి అనిపించేది చెప్తా. ఒకసారి మొబైల్లో నాకాల ఇట్లుందని అది మధ్యలోకి వెళ్ళి పోతుంది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా చూడండి. చుట్టూ మొత్తం మొబైల్ ఏం కనిపిస్తలేదు. చూసారండి, మనం ల్యాండ్ అయ్యాం. ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో షాప్స్ అయ్యాని మీకు చూపిస్తా. మొత్తం అన్ని చూపుకొని ఏవొక్కని అట్లా చూపిస్తా. అదే మేము ల్యాండ్ అయిన నైట్ అనమాట. నైట్ అన్ని షాప్ క్లోజ్ ఉంది. దానికి అట్లా శాంపుల్ కొన్ని షాపులు చూపిస్తా. మీకు వీలైతే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మొత్తం ఇంత ఎయిర్పోర్ట్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. పార్టీలో ఇప్పుడైతే చూసానండి. చూసారు ఫ్రెండ్స్, ఇన్న అయిపోయింది. లోపల నడుచుకునేందుకు ఎక్సలైటర్ ఉంది ఫ్రెండ్స్. ఎక్సలైటర్ అంటే మనం ఇట్లా మెట్లలోకి వచ్చినాం. అట్లా కాకుండా ఇట్లా రోడ్ లేకుండా దాని మీద నిల్చుంటే అది వేసుకొని పోతే మనం నడవాల్సిన అవసరం లేదు. ప్లస్ అది బయటకు కొంచెం ఎగ్జిట్ ఉంటుంది. ఇవన్నీ రెస్టారెంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. మన ఇండియా ఎయిర్పోర్ట్ ఎట్లుంటే అట్లా. ఇదైతే చిప్స్ మిషన్ ఫ్రెండ్స్. అలా మనం కార్డు కానీ క్యాష్ ఇన్సర్ట్ చేసి నెంబర్ దొరికితే అది అట్లా కింద వాడేస్తుంది. కిందకి వెళ్ళి మనం తీసుకొని మా కాయ ఉన్నాయి. ఇలాంటి ఎయిర్పోర్ట్లలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. మీరు ఎప్పుడు ఇలాంటి మిషన్ ఫ్రెండ్స్ చూసా. ఇప్పుడైతే నీకు టేక్ ఆఫ్ ఫ్లైట్ ఇంటీరియర్ ఎయిర్పోర్ట్ లోపల షాప్లో ఏమో ఉంటే ఏంటనేది చూపించాను ఫ్రెండ్స్. మనం ఎట్లా చెకింగ్ అదంటే మీకు ప్రాసెస్ అంటే నేను చూపించలేదు. ఇంకా మనం కెమెరా తీయడానికి ఉండదు, వీలు ఉండవు. కార్డ్ మీకు అదంతా చూపించలేదు. ఇప్పటికైతే మీకు చూపించిన నార్మల్గా ఇంటీరియర్ అది ఫ్రెండ్స్. బయట ఎంట్రెన్స్ మీకు అది ఒక చూపించాను కదా ఫ్రెండ్స్. అదేంటి ట్రాలీ, అది మన ఇండియాలో అయితేనేమో ఫ్రీగా తీసుకోవచ్చు. ఇక్కడ అయితేనేమో $10 కట్టాలి. కొన్ని చోట్ల 9 ఉంటాయి, కొన్ని చోట్ల $6 ఉంటాయి. అది అమౌంట్ కట్టి తీసుకోవాలి.
ఆ క్యాష్ అయినా ఉంటుంది, లేకపోతే క్యాష్తో కార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లా వాడాలి. మన ఏటీఎం కార్డులు ఇవన్నీ పనికిరావు ఎయిర్పోర్ట్లో. ఇదైతే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్ మొత్తం ఇంత పెద్దగా నేను చూపిస్తాను. మీకు ఫస్ట్ రన్వే గురించి అంటే అదంటే మీకు ఇప్పుడు ఈ కంటిన్యూ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మిగతా మొత్తం లాస్ట్కి మాట్లాడుకున్నాం. ఇప్పటికైతే మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చూసాను మీకు చెప్పినట్టు ఇప్పుడు ఎయిర్పోర్ట్ చూపిస్తున్నా. ఇది ఎయిర్పోర్ట్ బస్సెస్ ఫ్రెండ్స్. చూసారా బస్ ఎయిర్పోర్ట్లో పోతున్నాం ఫ్రెండ్స్. పక్కన ఫ్లైట్స్ అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. పైన ఇంకో ఫ్లైఓవర్ ఫ్రెండ్స్. ఇది రన్వే. ఇది ఫ్రెండ్స్, ఇది రన్వే పైన ఫ్లైట్లో అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము పార్కింగ్ చేయడానికి పోతున్నాం కాదు. పక్కన అయితే చూసారు ఫ్రెండ్స్ ఫ్లైట్స్ ఎట్లున్నాయి. ఇదైతే పార్కింగ్ ఏరియా. ఇది నుంచి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ ఎట్లున్నానే. ఇదంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. మొత్తం 5 ఫ్లోర్లు ఉన్నాయి. వాడు అనిపించాలంటే ఎయిర్పోర్ట్ ఇంకా చాలా పెద్ద. మనం నేను క్లియర్ చూపించలేకపోతాం మీకు. అది చాలా టైం పడుతుంది చూపించడానికి. వీడియో కానీ ఉంది కానీ ఒక 30-40 నిమిషాలు వస్తుంది. అంతసేపు అని మీరు చూడలే అని చెప్పి చూపించట్లేదు. ఇప్పుడు చూసారు మేము వచ్చిన ఆడికినే ఇది మీకు చూపిస్తాను. జూన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది సార్ ఫ్లైట్ పోతుంది. ఫ్లైట్ టేకప్ అయింది. ఇంకా దగ్గర నుంచి చూడవచ్చు ఫ్రెండ్స్. కానీ మనం అంత దగ్గరికి మనం మూలే కాదు, మీకు దూరం నుంచి చూపిస్తున్నా. మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఫ్లైట్ ఎక్కి చూపించిన ఇదే వీడియోలో స్టార్టింగ్లో. ఫ్లైట్ ఇంటర్వ్యూ చూపించిన. ఇప్పుడైతే ఫ్లైట్ టేకప్ చూపిస్తున్నా. అందులో ఫ్లైట్ టేకప్ చూపించిన దగ్గర నుంచి. ఫ్లైట్ లోపల నుంచి చూపించిన మీకు. ఇప్పుడు బయట నుంచి చూపిస్తున్నా. అంటే తేడా చూసాను ఫ్రెండ్స్. రోడ్స్ మొత్తం ఎట్లుందో. ఏదో మళ్ళీ పార్కింగ్ ఫ్రెండ్స్. ఇది ఇంకో సైడ్ చూపిస్తున్నా మీకు. ఇప్పుడు ఇది పక్కన మీకు ఫ్లైఓవర్ లాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అదేంటంటే మెట్రో ఫ్లైఓవర్ అనమాట. మెట్రో పోతుంది. మళ్ళీ ఇంకో ఫ్లైట్ టేక్ ఆఫ్ ఫ్రెండ్స్. మీకు ఇందాక అటు సైడ్ చూపించాం, మళ్ళీ ఒకసారి చూపిస్తా వీలైతే. చూసారు ఫ్లైట్ టేకప్ పెట్టున్నాయి. జూమ్ అవుట్ చేయాలనే చిన్నగా అనిపిస్తున్నాయి. మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ పార్కింగ్ నుంచి. జూమ్ 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 జూమ్. ఆ ఫీలింగ్ వేరే ఫ్రెండ్స్. ఇట్లా సైకిల్ ఎగురుతుండే అసలు ఎక్స్పీరియన్స్ అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కదా. ఇంతకు ఎట్లా చెప్పి ఇట్లా సైకిల్గా కార్ అయితే ఇవ్వలేదు, బండికి ఇవ్వలేదు. ఆ ఎక్స్పీరియన్స్ చాలా వేరు ఉంటుంది. మీకు తెలుసో తెలియక డ్రైవింగ్ మాత్రం లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉండదు. డ్రైవర్ సైడ్ ఒకసారి చెప్దామని చెప్తున్నా. చూసారు పార్కింగ్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. మొత్తం అన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఎక్కడికి ఏ టర్మినల్ ఓనికి ఆ టర్మినల్ సపరేట్ ఫ్లైఓవర్స్ ఉంటాయి. ఇట్లా బోట్స్ అన్నీ ఉంటాయి. మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉందంటే చాలా పెద్దగా ఉంటుంది ఎయిర్పోర్ట్. చూసారు సార్ మీకు ఫ్లైట్ అనిపిస్తుంది. మనం దాని కిందకి వెళ్ళి ఎలా అవుతున్నాం. ఇది ఫ్రెండ్స్ క్లియర్ అనిపిస్తుంది. ఇప్పుడు దాని కిందకి వెళ్ళి మనం పోతున్నాం. దాని మీద పైన ఉంటుంది. ఇందాక మీకు ఆల్రెడీ చూపించినా. ఇప్పుడు దాని కిందకి వెళ్ళి ఎలా పోతున్నాం. చూసారు ఫ్రెండ్స్ క్లియర్ అనిపిస్తుంది. ఫ్లైట్ ఆల్రెడీ టేక్ ఆఫ్కి అది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసాము.
ఎయిర్పోర్ట్కి. పని అయిపోయిన ఎయిర్పోర్ట్కి వచ్చాం. మళ్ళీ రిటర్న్ ఎంజాయ్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మా ఉన్న చోటు వేరే కదా. అయితే ఇప్పుడు ఏమైందంటే యాప్లో చూస్తే మాత్రం ఫ్లైట్ క్యాన్సిల్ అని చూపిస్తుంది. మేము వచ్చేది వాళ్ళు క్యాన్సిల్ అయింది ఫ్లైట్, నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేయాలన్నా లేకపోతే రిఫండ్ కావాలన్నా కదా. మేమైతే నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేయను. ఫస్ట్ ఉంది రేపు అని చెప్పింది. కాదు చూసుకోకుండా. అదే రేపు కాదు ఎల్లుండి మధ్యాహ్నం 3కి ఉంది మళ్ళీ ఫ్లైట్. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ అవుతుంది. 2 రోజులు ఎట్లా ఉండాలో అర్థం అవుతలేదు. మాకు ప్లేస్ తెలియదు, కరెక్ట్గా ఎక్కడ ఉండాలో తెలియదు. మాకు ఆలోచన వచ్చింది కార్ తీసుకొని వెళ్దామని. దానికి చాలా ఖర్చు అవుతుంది, అయినా ఏం ప్రాబ్లం లేదు, పెట్టుకున్నాం వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఫిక్స్ అయ్యాం. హెడ్స్ అని చెప్పి రెంటల్ కార్ ఇస్తుంది. పోయినాము ఒక కార్ తీసుకున్నాం. ఒక కార్ అయితే తీసుకున్నాం అనుకున్నాం. పోయినాము, మాట్లాడినాము, అంతా ఓకే అయింది. ఇప్పుడైతే కార్ తీసుకున్నాం. కారు ఫార్జర్ అని చెప్పి కార్ ఇచ్చాను. మీకు గూగుల్లో కొట్టాను ఫార్జర్ అని, మీకు తెలుస్తుంది. కార్ మంచిగా ఉంది. మీకు ఆ కార్ కింద వీలైతే వెబ్సైట్ అయితే ఆ కార్లో మనం జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తం 600-700 మైల్స్ ఉంది ఫ్రెండ్స్. 700 మైల్స్ అంటే మన ఇండియన్ కిలోమీటర్స్లో ఎంత అవుతుందో లెక్కేసుకొని మొత్తం 9 hours జర్నీ. ఇప్పుడైతే ఆ జర్నీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. గజ్జ కళ్ళు మన్నాదిరు, గుండె కళ్ళు మన్నాదిరు, పట్టు చీర కొని పడితే ముంబై పుల్లి, పట్టు పట్టని బాజు కార్మల్లి. నిండు కావాలా, దుప్పటి కావాలా, లైట్ లైట్ లండన్ బాంబు బెడ్ కావాలా. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టిక్ టాక్ టిక్ టాక్ ding tak 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 ding. ఏం వస్తలేదు. ఎప్పుడు ఆడవాళ్ళదే ఫస్ట్ ప్లేస్, మన కుర్రాళ్ళని అసలు చదవనిస్తే కదా బస్సు. ఆటపాటల్లో ఆడాళ్ళకి అన్ని బహుమతులు.
ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడైతే మేము 9 hours జర్నీ చేసి రిటర్న్ ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. రిటర్న్ ఇంటికి వచ్చేసి వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. 9 hours జర్నీ అంటే చాలా డేంజర్ ఉంది ఫ్రెండ్స్. వాతావరణం చేంజెస్ వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. వారంలో న్యూయార్క్ సిటీలో ఫుల్ వచ్చాలంట, ఘోరంగా ఉన్నాయంట. అందుకే ఫ్లైట్ క్యాన్సిల్ చేసాను. FIA వాళ్ళు డైరెక్ట్ మీరేంటి ఎన్నో స్పీడ్లో బుక్ చేసుకుని స్పీడ్లో కాదు డైరెక్ట్ FIAలో క్యాన్సిల్ చేసిన. FIA క్యాన్సిల్ చేస్తే వీళ్ళు ఏం చేయలేదు. కార్డు మాకు 2 ఆప్షన్లు ఇచ్చిండు. రిఫండ్ రీబుక్ మేము రీబుక్ చేయించుకున్నాం కానీ 2 రోజులు స్టార్ట్ అవుతుందని చెప్పి మేము కార్ బుక్ చేసుకుని రెంట్కి తీసుకొని వచ్చాం. జర్నీ అయితే చాలా డేంజర్ ఉంది ఫ్రెండ్స్. మంచి పొగ అసలు రోడ్లే కనిపిస్తలేదు ఫ్రెండ్స్. అసలు ముందర వచ్చే వెహికల్ అయితే చాలా డేంజర్ ఉంది. చాలా అసలు ఇంత డేంజర్ అయినా మీకు వీడియో చూపించిన అందులో కొన్ని క్లిప్లలో మీకు క్లియర్ అనిపిస్తుంది. ఇప్పుడైతే వీడియో చూడండి. నచ్చలు అయిపోతుంది చూసారండి. ఇప్పుడైతే మొత్తం మీకు ఎయిర్పోర్ట్ మొత్తం చూపించా, ఇంటీరియర్ చూపించా, షాప్స్ ఎట్లుంటే చూపించా. అన్ని షాపులు చూపించలేదు ఎందుకంటే నేను ల్యాండ్ అయింది నైట్ టైంలో కాబట్టి. నైట్ టైంలో షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి మీకు తెలుసు. కొన్ని మాత్రమే 24 hours ఓపెన్ ఉంటాయి, కొన్ని మళ్ళీ నైట్ 12 ఓపెన్ అవుతాయి. అందుకే మీకు కొన్ని అట్లా శాంపుల్ చూపించాను. నెక్స్ట్ టైం మీకు మొత్తం అన్ని షాపులు చూపిస్తా. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ టైం మళ్ళీ పోయినప్పుడు అన్ని షాపులు చూపించడానికి ట్రై చేస్తా. ఎయిర్పోర్ట్ మాత్రం మీకు మొత్తం ఎయిర్పోర్ట్ కింద చూపించలేదు ఎందుకంటే అది మొత్తం చూపించండి. ఒక రోజు మొత్తం పడుతుంది, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. మీకు అందాలో చూపించాను, మీకు రన్వే చూపిస్తాను. రన్వే కింద చూపించాను. రన్వే కిందకి వెళ్ళి కాళ్ళు ఎట్లా పోతున్నాయి కానీ మీకు చూపించాను ఫ్రెండ్స్. మీకైతే క్లియర్ అనిపించింది. పైకి వెళ్ళి ఫ్లైట్ పోతున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అసలు క్రేజీగా ఉంది ఫ్రెండ్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఇంత క్రేజీగా ఉందంటే అసలు చెప్పలేను ఫ్రెండ్స్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ కొట్టే, కుదిరే కామెంట్ అయితే వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కొట్టారు. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టే మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నా ముందు వీడియోస్కి మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నేనైతే మళ్ళీ ఫుడ్ వీడియోస్ ఏమైనా చేద్దాం అనుకున్నా. ఫుడ్ వీడియోస్ ఏంటంటే లాస్ట్ టైం పెట్టిన ఎగ్ రైస్ అని చెప్పి కామెడీగా అట్లా కామెడీగా ఫుడ్ వీడియోస్ ఏమైనా చేద్దాం అనుకున్నా. అది కూడా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టాను. నెక్స్ట్ నుంచి అయ్యే వస్తాయి. ఇప్పటికైతే ఇదే వీడియో ఫ్రెండ్స్. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై భారత్. బాబాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.